ఉన్నాయి. ఇంతవరకు ఎఫ్డీసీకి చాలా చాలా పెద్ద పెద్ద అంటే ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలా మంది ప్రముఖులందరూ అంటే ఏపీ ఉమ్మడి ఏపీ దగ్గర నుంచి చేయించారు. అటువంటి బాధ్యత యాక్టివ్గా ఉండే ఫిలిం ప్రొడ్యూసర్గా ఉంటూ మీరు చేయడం అనేది ఏ రకంటే ఒకేసారి మీరు 2-3 సినిమాలు ప్రొడక్షన్ చేస్తారు. ఇన్ని పడవలు ఈ గవర్నమెంట్ బాధ్యత ఎలా మీరు నిర్వహించాలి? అంటే చిరంజీవి గారు నాకు ఒకప్పుడు ఒక పెద్ద మాట చెప్పాడు. రాష్ట్రానికి సీఎం ఉంటాడు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వాళ్ళు అన్ని పనులు చేస్తారు కదా. సో చేశారంటే మనం కూడా ప్లాన్డ్గా పనులు చేస్తే పెద్ద కష్టమేం కాదని ఎందుకో ఒకరోజు జనరల్ టాపిక్లో చెప్పాడు. అది నా మైండ్లో ఉండిపోయింది. అంటే నేను ఒక్కొక్క సినిమా తీసినప్పుడు బాగా తీస్తున్నాను అనుకునేవాడిని. అలాగే 4 సినిమాలు తీసినప్పుడు తీయగలిగాను. ఒక సంవత్సరం 6 సినిమాలు చేయగలిగాను. ఇన్ని చేయగలిగినప్పుడు లీడర్షిప్ కరెక్ట్గా ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు. దానికి కూడా లీడర్షిప్నే లాగా టీముని తయారు చేసి చేస్తాం. స్టూడియో పెట్టే ఆలోచన కూడా మీరు ఏమైనా ప్రత్యేకంగా ఉంది అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిబిటర్ అంటే ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో నేను స్టూడియో గురించి చైర్మన్గా ఉండి ఆలోచించాను. అది మా కంపెనీ నుంచి CEO వస్తున్నాడు. సో వాళ్ళు చూస్తారు. మాకు ఒక దగ్గర ప్లేస్ ఉంది, దాంట్లో స్టూడియో అనుకున్నాము. బట్ ఇప్పుడు FDC చైర్మన్గా ఉన్నప్పుడు నా కోసం కాదు, నలుగురికి ఉపయోగపడే పనే చేయాలి. నేను అదే చేస్తాను.